గా ఒక మాట అంటా ఉంటారు. కష్టాలు సక్సెస్‌కి మెట్లు అని జెప్పి. మీరు నమ్ముతారా? దొంగేం కాదు సార్. ఆ! వంగేం గదా! కష్టాలు పడితేనే గదా మనకు సక్సెస్‌కి దారి చూపించడం. అంటే మనకు గుర్తుండవు ఇయన్నీ రామ్ తర్వాత. చరణ్ గారు ఉన్నారు సార్. హ్మ్. ఆయన పడిన కష్టాలు చెప్పండి ఓ 10. హ్మ్. అంటే ఈ పొజిషన్ రావడానికి. హ్మ్. కాకపోతే నాని గారు ఒక ఇంటర్వ్యూలో నేను ఎక్కడో విన్నా. హ్మ్. అంటే వాళ్ళు పడే కష్టాలు చెప్తాను నేను. ఆహ్, ఒక స్టార్ కిడ్స్‌కి మీకు తేడా ఏంటండి? వాళ్ళకి ఈజీగా నాని గారు చెప్పారు అప్పుడు. వాళ్ళకి ఈజీగా అవకాశం దొరుకుతుంది. హ్మ్. కానీ స్టార్‌గా నిలబెట్టుకోవడం చాలా కష్టం. హ్మ్. మాకు అవకాశం కష్టంగా దొరుకుతుంది. కానీ కానీ ఒకసారి అవకాశం వస్తే నిలబడ్డం ఈజీ. నిలబడడం ఈజీ. హ్మ్. రామ్ చరణ్ అనే వ్యక్తి ఎన్ని రూపాంతరాలు చెంది అల్లు అర్జున్ గారు గాని హ్మ్. ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ రారు కదా సార్. హ్మ్. హ్మ్. అది కష్టం తప్ప నేను చిన్నప్పుడు డబ్బులు లేవు ఈ కష్టాలైతే వాళ్ళు చూస్తుంటారు కదా. అవును. సో, అది సిట్యుయేషన్‌ని బట్టి మారిపోతా ఉంటది. యాక్చువల్‌గా కష్టం కష్టాలు అనేది. అనేవి బాధ కాకుండా కసిని తీసుకొస్తే హ్మ్. అవి మంచిగా అవుతుంది సార్. హ్మ్. కష్టాలు నాకే ఉన్నాయి, నా గ్రహాలు బాగాలేదు, దేవుడి ఆశీర్వాదం లేదు, నేను ఆ దేవుడిని నమ్ముకుంటా ఈ దేవుడిని నమ్ముకుంటా అంటే నువ్వు గ్రంథాలు పట్టుకొని తిరుగుతావు కానీ హ్మ్. పైకి వెళ్ళలేవు. ఇది హ్మ్. వాస్తవం. హ్మ్. మీరు నమ్ముతారా దేవుడిని? నమ్ముతాను సార్. హ్మ్. నమ్ముతానంటే భయంకరంగా నమ్మేసి హ్మ్. శనివారం తలకు స్నానం అట్లా అట్లా ఏం లేదు సార్. హ్మ్. అట్లా ఏం లేదు. ఓ దండం పెట్టుకుంటారు అంతే జస్ట్. ఈరోజు శివరాత్రి గుడికి వెళ్తావా వెళ్ళవా అని తిరిగితే వెళ్తాం సార్, లేకపోతే లేదు. ఎళ్ళరు. ఎవరు తిడతారు? మిమ్మల్ని తిట్టేవారు మా అమ్మ తిడుతుంది సార్. ఫోన్‌లోనే గదా! తప్ప ఆ! అంత తప్ప దేవుడి దగ్గరికి అంత హ్మ్. ఇబ్బంది పెట్టం దేవుడిని. హ్మ్. నాన్ వెజ్‌లు మానేయడాలు, వారాలు చేసేయడాలు. నచ్చలేదు సార్. అసలేం లేదు. అవేం లేదు సార్. హ్మ్. అయితే మీ ఎటకారం మీ సీరీస్‌లకి ఊపిరి ఒక రకంగా చెప్పాలంటే. మరి ఈ ఎటకారం మీకు ఎప్పుడన్నా రియల్ లైఫ్‌లో ప్రాబ్లమ్ అయిందా? అవద్దండి. అందరూ తీసుకోరండి. హ్మ్. అందరూ తీసుకోరు. మనం అందరి మీద అట్లా వేసేవాళ్ళం కాదు. అంటే అంతకుముందు ఎప్పుడో కలిగేవాడిని. అంటే నా పేరు బయటకు తెలియపోయినప్పుడు హ్మ్. ఎవరినో ఏదో అనేవాడిని. నా పేరు బయటకు వచ్చిన తర్వాత అనడం మానేసా. హలో అండి, హాయ్ మనసులో ఉంటది కెలకాలని. ఉంటుంది కదండి. బాగా ఫ్రెండ్స్ అయితే గెలుగుతాం సార్. ఒక్కోసారి కెలికినా కెలకపోయినా కూడా మనల్ని గెలికేస్తూ ఉంటారు. అక్కడ ఫుడ్ బాగోదు సార్. అక్కడ ఫుడ్ బాగోదండి. సరే. ఎటకారంకి, వల్గారిటీకి ఒక చిన్న థిన్ లైన్ ఉంటదండి ఉంటుంది. యాక్చువల్‌గా. ఉంటుందండి. బట్ మీ సీరీస్‌ల్లో ఎటకారం ఉంటది గానీ వల్గారిటీకి వాళ్ళు తీసుకెళ్ళలేదు దాన్ని. సో, దానికేమైనా ప్రాక్టీస్ ఏమైనా చేసారా? లేకపోతే ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు దాన్ని? సార్ నాకు సార్ నేను మీ వీడియోస్ చూస్తానండి. మీరు మీ ఫ్యాన్ అని చెప్తారు కదా. అలా తక్కువ మంది చెప్పారు సార్. హ్మ్. మీ వీడియోస్ మా అమ్మ చూస్తదండి. మా అమ్మగారు మీకు ఫ్యాన్ అండి అని చెప్తారు. ఆవిడ ముందు బూత్ డైలాగ్ నేను ఒక ఫ్రెండ్ యాప్ అని మా కంపెనీ వాళ్ళు నా దాంట్లోనే చేశారు. ప్రమోషన్ చేశారు. తప్పదు చేయాలి. నాకు నాకు సంబంధం లేదు అది. హ్మ్. హ్మ్. నేను వీడియో చేసి ఇవ్వడం వరకే వాళ్ళ పని, నా పని. ఆహ్, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అడిగింది. నాన్న ఫ్రెండ్ యాప్ అంటే ఏంటి? నేను డౌన్‌లోడ్ చేసుకొని నేను కూడా చాటింగ్ చేస్తే మంచిదే అది అని అడిగింది ఆ అమ్మాయి. సో, ఆ అమ్మాయికి నేనేం చెప్పినట్టు? హ్మ్. తప్పు కదా! అందుకే నేను అవి చేయనండి. హ్మ్. మాక్సిమం అది లేకుండానే చూసుకుంటా. అది లేకుండా చూస్తే ఏమవుద్దంటే ఓల్డ్ కామెడీ అయిపోద్ది. హ్మ్. అదే బట్ అది పాత తరం కామెడీకి వెళ్ళిపోద్ది.